సో మత్తయి 4వ అధ్యాయము 4వ వచనము గనక మనం చూసినట్లయితే, మాథ్యూ 4th chapter 4th verse. అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ దానికి అర్థం ఏంది? మనము ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం వెతికి మనం వెళ్తామో, మనకి ఈ భూలోకంలో దొరికే రొట్టె కూడా మనల్ని ఆటోమేటిక్ వెంబడించి మనల్ని వస్తుంది. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, మ్యాన్ షల్ నాట్ లీవ్ బై బ్రెడ్ అలోన్, అంటే రొట్టె ద్వారా మాత్రమే ఒక వ్యక్తి ఆయన జీవించడు, కానీ ప్రభు యొక్క నోటులో నుండి వచ్చే ప్రతి ఒక్క మాటతో ఆయన బతుకుతాడు. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంది? ప్రభు యొక్క వాక్యము మనకు జీవాన్ని అది ఇస్తుంది. హల్లెలూయా. మనకు జీవాన్ని అది ఇస్తుంది. ఎవరినో వచ్చి మీకు స్వస్థత అవ్వదు అని అన్నారు అనుకోండి, మీరేం చెప్పాలి తెలుసా? నా ప్రభు స్వస్థపరిచే ప్రభు. ఎవరినో వచ్చి మీకు విడుదల మీకు దొరకదు అన్నారు అనుకోండి, మీరేం చెప్పాలి తెలుసా? ఈ వాక్యము ద్వారా విడుదల తప్పకుండా వస్తుంది. హల్లెలూయా. ఎవరైనా ప్రమోషన్ కొరకు మీరు వెతుకుతున్నారేమో, మీరు ప్రభు దగ్గర ఏం చెప్పటం మీరు ప్రారంభించాలంటే, ప్రభువా ఇవి కావు కానీ ప్రభువా నేను మీ వాక్యాన్ని నేను నమ్ముతున్నాను కనుక ప్రభువా ఇవంతా కూడా నన్ను వెంబడించి వస్తుంది. హల్లెలూయా కదండి. అందుకే ప్రభు ఈరోజు మనతో ఏమని ఆయన మాట్లాడుతున్నాడంటే, అక్కడ అపవాది వచ్చి ఏమంటున్నాడంటే, ఈ రాయిని నువ్వు రొట్టెగా నువ్వు మార్చుకోయా అని అంటున్నాడు. అప్పుడు ఆ ప్రభు ఏమంటున్నాడంటే, వాక్యానికి ఆయన ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎందుకు తెలుసా? వాక్యాన్ని వెంబడిస్తే అన్నీ కూడా ఆయన వెనక వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రభు ఈరోజు మనకేమనైనా తెలియజేస్తుందంటే, వినటము ద్వారా విశ్వాసము పెరుగుతుంది. దేన్ని వినటం ద్వారా? ప్రభు యొక్క మాటను వినటము ద్వారా విశ్వాసం పెరుగుతుంది. ఒకవేళ మీరు విని మీకు విశ్వాసం రాకపోతే, రెండు సైడ్లో ఒక తప్పు ఉంది. ఒకటి, మీరు చదివి కూడా మీకు విశ్వాసం రాలేదంటే ఒకటి, మీరు టైంపాస్ కోసం చదువుతున్నారు, దానిలో ఏముందో మీకు తెలియదు. సెకండ్, మీరు చదివారు కానీ మీకు అర్థం అవ్వాలి. ఇవి రెండే. కానీ మీరు చదివి మీకు అర్థమైందంటే మీకు తప్పకుండా విశ్వాసం మీలో కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో ప్రభు ఏమంటున్నాడంటే ఈరోజు, అందుకే ప్రభు ఏమంటాడంటే, మంచి గింజగా ఉండాలంటే అది మన జీవితంలో నాటేటప్పుడు మంచి గింజగా ఉండాలంటే అది మనకు అర్థమై ఉండాలి, దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా కదండి. సో ప్రభు ఈరోజు మనకి ఏమని తెలియజేస్తుందంటే, ఈరోజు ఆ ప్రభు యొక్క వాక్యాన్ని మీలో ఎంత లోతుగా మీరు నమ్మగలుగుతారో అంతగా విశ్వాసము మీలో పెరుగుతుంది. హల్లెలూయా. సో మనము దేన్ని ఈరోజు మనము వినాలి, దేన్ని మనలో మనము ఆహ్వానించాలి అని చెప్పేసి, అంటే మనలో మనము ఇంట్రడ్యూస్ చేయాలి, మనలో మనం పెట్టాలి అని చెప్పేసి మరి ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. విల్సన్ గారు ఒకసారి రండి, మీరు మాట్లాడండి ఏదో ఒకటి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మీరు శాంసన్ అని చెప్పండి, మీరు హల్లెలూయా అని చెప్పండి. 1 2 3 ఒకేసారి చెప్పండి అయ్యా, అది కూడా కష్టమా? ఒకేసారి గట్టిగా చెప్తూ ఉండండి. ఇప్పుడు ఏమైంది? ఏమైంది? కన్ఫ్యూషన్ వచ్చింది. ఎవరు ఏమంటున్నారు నాకు అర్థం అవ్వట్లే. ఈయన ఏమంటున్నారు నాకు అర్థం అవ్వట్లే. అంటే దానికి అర్థం ఏంది? ఒకేసారి మన జీవితంలో 10 మంది ఇచ్చే ఆ మాటను మన జీవితంలో మనం వింటే కన్ఫ్యూషన్లోనే మనం ఉంటాము, కానీ ఏ రోజు కూడా మనకు విడుదల రాదు. ఒకటి దేవుని యొక్క వాక్యం మీద మాత్రం మన దృష్టి ఉంటే ఏమవుతుంది తెలుసా? కన్ఫ్యూషన్ రాదు, విడుదల వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు విల్సన్ గారు మాత్రమే నాకు క్లియర్గా పాట పాడారు అనుకోండి, అబ్బా హాయిగా ఉంటుంది. ఒక 10 మంది ఎక్కడెక్కడి నుంచో ఏమేమో, మీరు ఒక పాట, ఇంకొక 10 మంది మైక్లో వేరే పాట పాడరు అనుకోండి గ్రూపుగా, అక్కడ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? ఫస్ట్ వచ్చి మిమ్మల్ని తంతారు, వాళ్ళని తంతారు, దాని తర్వాత నన్ను వచ్చి తంతారు. ఓకే బాయ్, వెళ్ళండి. సో నేను ఎందుకు వీళ్ళందరూ నేను పిలిచి మీకు చెప్పానంటే, మనం కూడా మన జీవితంలో ఏం చేస్తుంది తెలుసా?
అందరి స్వరాలకు మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, అందుకే మన జీవితంలో గ్రో అవ్వం. దేనికి తెలుసా ప్రాముఖ్యత ఇవ్వాలి? విశ్వాసము వినుట ద్వారా మాత్రం కాదు, కానీ దేవుని యొక్క వాక్యము వినుట ద్వారా మాత్రమే. హల్లెలూయా. సో ఒక్కొక్కరు ఎవరెవ్వరు వారి యొక్క ఒపీనియన్స్ చెప్తున్నారు అంటే మనం ప్రేమించే వాళ్ళు చెప్పేది మనం వినకూడదా? తప్పకుండా వినాలి. కానీ మనము దేనికి చాలా ప్రాముఖ్యత మనం ఇవ్వాలంటే దేవుని యొక్క వాక్యానికి. హల్లెలూయా. మనం ఎంత నమ్ముతామో, ఎంత విశ్వసిస్తామో ఏమవుతుందంటే ప్రభు మన జీవితంలో విశ్వాసాన్ని ఆయన పెంచగలడు. అందుకే మన దృష్టి ఎప్పుడు కూడా మనం ప్రభు యొక్క వాక్యము మీద మనం ఉంచాలి. మీకు ఎవరన్నా విడుదల మీకు దొరకదు, మీకు స్వస్థత దొరకదు అని అంటే మనం డాక్టర్ రిపోర్ట్స్ని చాలాసార్లు మనం చూస్తాం. మనం రిపోర్ట్స్ దేనికి తెలుసా? దాన్ని నమ్మటాని కోసం కాదు. ప్రభువా, ఈ రిపోర్ట్ కన్నా నువ్వు సిలువలో చేసావు చూడు, అదే నిజము, దాని ద్వారా నాకు స్వస్థత, దాని ద్వారా నాకు విడుదల అని చెప్పే ఒక్కొక్క వ్యక్తి కూడా లేవాలని. హల్లెలూయా. ఈరోజు ఎవరన్నా నువ్వు ఇదే బంధకంలో ఉంటావు, ఈ ప్రమోషన్ నీకు రాదు అని అన్నారంటే మీరేం చెప్పాలి తెలుసా? ఆ అబ్రహాముని దీవించిన ప్రభు నన్ను కూడా దీవించగలడు. ఆ ప్రభు నా కొరకు దారిద్రుడై నన్ను ధనవంతుడుగా ఆయన చేశాడు. హల్లెలూయా. ఈసాకుని దీవించిన ప్రభు నన్ను కూడా దీవిస్తాడు. హల్లెలూయా. సో మనం ఎంతగా మనం ప్రభు యొక్క మాటను మన జీవితంలో మనం నమ్మటం మనం ప్రారంభిస్తామో ఏమవుతుందంటే ప్రతి ఒక్క ద్వారాలు కూడా ప్రభు మన జీవితంలో ఆయన తెరుస్తాడు. హల్లెలూయా. అదే అవుతుంది. ఒకసారి ఇద్దరు గుడ్డివారిని ప్రభు అయిన యేసుక్రీస్తు కలుస్తాడు, మార్గంలో సేవలో వెళ్తున్నప్పుడు కలుస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏమంటారంటే, దావీదు కుమారుడా మమ్మల్ని స్వస్థపరచు అని చెప్పేసి కేకలేస్తున్నారు అన్నమాట. వెంటనే అక్కడ చుట్టూన్న వారు ఏమంటున్నారంటే, సైలెంట్గా ఉండు అని తిడుతున్నారు, కొడుతున్నారు ఇద్దరు గుడ్డివారిని. అంటే కన్నులు ఉంటే మళ్ళీ దెబ్బలు పడతాయని కన్ను లేని వారిని ఏం చేస్తున్నారు? అణచివేస్తున్నారు. ఏమంటున్నారంటే, వద్దయ్య యేసు ప్రభుని హాయిగా వెళ్ళటానికి మార్గమేవో అని అంటున్నారు. కానీ ఆ ఇద్దరు గుడ్డివారు ఏం చేశారంటే, వారి యొక్క విశ్వాసాన్ని మీరు చూడండి ఎంత బలపరచబడిందంటే, నేనేం నమ్ముతున్నానంటే వారు వాక్యాన్ని విన్నారని నేను నమ్ముతున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ ఒక్క సభల్లో కూడా ఫస్టే వెళ్ళి ఆయన హీలింగ్ చేయలేదు. కొన్ని సందర్భాల్లో చేశాడు, కానీ మెజారిటీ ఆఫ్ ద సందర్భాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా స్వస్థత ప్రార్థనలు ఆయన చేశాడంటే ఫస్ట్ వాక్యాన్ని బోధించాడు. ఎందుకు తెలుసా? విశ్వాసము వారిలో కలగాలి. హల్లెలూయా. విశ్వాసము వారిలో కలగాలని చెప్పేసి ప్రతి ఒక్క సభ అయిపోయిన తర్వాత చాలామందికి ఆయన ప్రార్థించాడు. అలాగే ఈ ఇద్దరు గుడ్డివారు వారి యొక్క జీవితంలో కూడా మనం ఏం చూడగలుగుతున్నామంటే, ఎంతమంది వారిని అణచివేయటానికి వారు చూసినా, ఎంతమంది వద్దురా బాబు ఏ స్వస్థత నీకు దొరకదు, నీకు అది అవసరం లేదని వారు చెప్పినా కూడా ఈ ఇద్దరు గుడ్డివారు మాత్రం వారి యొక్క విశ్వాసము బలంగా ఉంది కనుక వారు ఏం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు పిలిచి వారు ఏమంటున్నారంటే, మాకు చూపు కావాలని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర వారు తెలియచేస్తున్నారు. తెలియచేయటం ద్వారా వారికి ఆ రోజు స్వస్థత వారికి దొరికింది. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఏం నమ్ముతాను తెలుసా? ద ప్రిన్సిపల్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్. ప్రిన్సిపల్ ఏంటిది? ఎప్పుడు కూడా ఒకటే అని నేను నమ్ముతాను. మీకు జ్వరం వచ్చింది, జ్వరానికి స్వస్థ ప్రార్థనకు వచ్చారు, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? విశ్వాసం ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆ జ్వరం పోతుంది. అదే క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? భయంగా ఉంటుంది. అబ్బా సారీ టు మేక్ ఫన్, బట్ నేనేమంటున్నా, భయం మనలో ఎక్కువ ఉంటుంది కదా. ఏదైనా మనకు హీలింగ్ దొరకదు, అంత సామాన్యంగా మనకు దొరకదు అనే దాన్ని మనం ముందు పెట్టామనుకోండి, ఎలా ఉంటుంది? భయంగా ఉంటుంది, బాధేస్తుంది, అవిశ్వాసం చాలా కలుగుతుంది మనలో కదండి. కానీ ఆ తలనొప్పిని సరిచేయగలిగే ప్రభువే మీ క్యాన్సర్ని కూడా స్వస్థపరచగలడు. హల్లెలూయా. అన్నిటి కూడా సేమ్ ఫార్ములా ఏంటిది? విశ్వాసము. అన్నిటి కూడా ఫార్ములా ఏంటిది? విశ్వాసము కదా. మనము ఒక 10,000 20,000 మనకు అప్పు బాధ ఉన్నప్పుడు ప్రార్థనకు వస్తాం, ప్రార్థిస్తాం, ప్రభు అప్పు బాధ నుంచి మనల్ని బయటికి తీసేసాడు అనుకోండి, హాయిగా ఉంటాం. అదే 2-3 లక్షలు 10 లక్షలు 20 లక్షలు అప్పు బాధ వచ్చినప్పుడు ఏమవుతుంది? గుండె డక్కని కొడుతుంది.
అరే 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 ఇక ఎక్కడ వెళ్ళాలి, ఎవరు సహాయం చేస్తారు, ఎప్పుడు సహాయం చేస్తారు, ఏమవుతుంది, ఏం అర్థం అవుతుంది. కానీ ఆ 2-3 లక్షల అప్పు బాధల నుంచి మిమ్మల్ని తీయగలిగే ప్రభువే మీ 10 లక్షల 20 లక్షల అప్పు బాధల నుంచి కూడా మిమ్మల్ని బయటికి తీయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళి అప్పు చేయండి అని నేను చెప్పట్లే. అప్పు ఉంటే ఫస్ట్ దాన్ని కట్ చేసి పడేయండి మీ జీవితంలో. అది ఎప్పుడు కూడా ఒక నష్టమే మన జీవితంలో. హల్లెలూయా. అంటే నేను ఎందుకు నేను మీకు తెలియచేస్తున్నానంటే, ఫెయిత్ ఈరోజు మనము విశ్వాసము మనలో ఎలా పెరుగుతుందని మనం నేర్చుకుంటున్నాం. చాలా స్వరాలకు మన యొక్క చెవిని మనం ఇవ్వకుంటే దేవుని యొక్క వాక్యానికి మాత్రం మనం చెవి ఇస్తూ మనం ఏం చేయాలంటే దాన్ని మనం ఎంత మనము నమ్ముతామో ప్రభు మనకు విడుదలిస్తాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.